ఇంత ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఎనర్జీ డబుల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ విశ్వంబర టీజర్ చూశారు. సో అందరూ అద్భుతంగా గ్రాఫిక్స్ కానీ చిరంజీవి గారు కానీ మళ్ళీ ఒక డిఫరెంట్ స్టైల్లో నిర్మించారు. సో ఆ టీంకి నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అలాగే రేపు మార్నింగ్ 11:25కి మన టీజర్ రాబోతుంది. అంటే గ్లిమ్స్ టీజర్ రేపు 11కి మనం కూడా చిన్న ఫంక్షన్ చేస్తాం. సో అభిమానులతో మిగతా విషయాలు ఆ సినిమాకి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి గురించి చాలా మాట్లాడాలని, ఆయనతో పనిచేయక ముందు ఆయన సినిమాలు చూసి ఆయన జర్నీని చూసి ఇంత దూరం వచ్చాము. సో ఆయనతో పనిచేసాక ఆయన గురించి దగ్గరగా చూసిన విషయాలు చాలా మీతో షేర్ చేసుకోవాలండి. ఇట్స్ టూ ఇయర్లీ. సో ముందు చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆయన గురించి ఇంకా చెప్పాల్సిన విషయం చాలా చెప్తాను. బట్ ఒక విషయం నాకు షేర్ చేసుకోవాల్సింది మీతో, 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో మొదలెట్టారు ఆయన సినీ ప్రయాణం. మన శంకర్ వరప్రసాద్ గారు, అదే మన చిరంజీవి గారు. అక్కడి నుంచి దాదాపు 150 చిత్రాల ప్రయాణం. ఆయన నచ్చేది చూడడం లేదు. అటు నటనకు స్కోప్ ఉన్న ఫిల్మ్స్ రుద్రవీణ, స్వయం కృషి, ఆపబంధమైన చిత్రాలు, ఒకవైపు మాస్ డాన్సెస్, ఫైట్స్, ఎముడి మూడు, పసివాడి ప్రాణం, అత్తగడమైన మూడు, గ్యాంగ్ లీడర్, గరణ మూడు, రౌడీ ఇలాంటి ఎన్నో మాస్ ఫిల్మ్స్ చేశారు. సో ఒక జనరేషన్ ఒక ఊపిన ఒక స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. అది అందులో ఎటువంటి సందేహం లేదు. స్టిల్ ఇప్పుడు కూడా మెగా 157 షూటింగ్కి మీ అందరికీ ఆయన స్వాగ్, ఆయన క్లాస్, మెగాస్టార్ ఒక స్వాగ్, ఒక క్లాస్ ఉంది. అది ఎందుకు చెప్తున్నానంటే, మనము రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోస్టర్ చూసి అలా ఆగి చూస్తాం. ఆయన పోస్టర్తో కూడా ఆడియన్స్ దీన్ని రప్పించగలరు. ఒక స్టైల్గా చూడడం, లుక్ అలా ఇవ్వడం. మీకు ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క క్యారికేషన్ ఉంటుంది చిరంజీవి గారికి. గరాణ ఊరంటే ఒక 1 మీద అలా నుంచుంటారు, గ్యాంగ్ పెట్టి ఒక గన్ పట్టుకుని అలా నుంచుంటారు, రోడ్డు పెట్టి అలా ఒక బెడ్ మీద గ్లాస్ పట్టుకుని అలా నుంచుంటారు. పోస్టర్ తోటే మనం చిరంజీవి గారి సినిమాగా వెళ్ళాలినంత ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఒక పోస్ట్. సో అంత అట్రాక్షన్, అంత ఒక ఎదురున్న స్టార్ చిరంజీవి గారు. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు చిరంజీవి గారి మెగా అభిమానుల మధ్య ఇక్కడికి వచ్చి మీతో డ్యాన్స్ చేయడం. పిల్లలంతా అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అలాగే అభిమానులందరూ అభిమానులతో పాటు చాలా సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనడం. వాళ్ళందరికీ ఇక్కడ స్టేజ్ మీద సుస్మిత గారి చేతుల మీద, మాధవి గారి చేతుల మీద అవార్డ్స్ ఇవ్వడం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఆయన సేవా కార్యక్రమం మీ అందరూ కంటిన్యూ చేయడం చాలా ముచ్చటేసింది నాకు చూసి. సో మీ అందరి తరఫున మెగా స్టార్ గారికి రేపు మార్నింగ్ ఒక మెగా గ్లిమ్స్ రాబోతుంది. సో ఖచ్చితంగా రేపు 11:25 తర్వాత కొద్దిగా సోషల్ నెట్వర్క్ చేయకపోతే సో మెగాస్టార్ స్వాగతో ముందుకు రాబోతున్నారు. అలాగే చిరంజీవి గారికి నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఒకసారి గట్టిగా చిరంజీవి గారికి, గోవాలో ఉన్న చిరంజీవి గారు ఒకసారి గట్టిగా మీరు హుషారుగా చెప్పండి. అలాగే ఇంకొక విషయం, అండ్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. సాహు గారపట్ గారు అండ్ సుస్మిత కొనేజర్ గారు. సో చిరంజీవి గారితో ఫస్ట్ టైం చిరంజీవి గారి మెగా డాక్టర్ ఆవిడ కూడా ప్రొడ్యూసర్గా రాబోతున్నారు. సో సాహు గారపట్ గారితో కలిసి, సో ఆవిడ కూడా నా బెస్ట్ విషయం చెప్తాను సుస్మిత గారు. అండ్ నా బ్రదర్ సాహు గారపట్టి, సో రెండో ఫిల్మ్ చేస్తున్నాం ఆయనతో, సెకండ్ ఫిలిం. సో లవ్ యూ బ్రదర్. ఓకే, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ మెగా ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్.